సో అగ్ని పరీక్షకు సంబంధించి మీ ఆడిషన్స్ ఎలా జరిగాయి? నాకైతే అన్ఫేర్గా జరిగింది. అన్ఫేర్గా జరిగిందంటే ఏం జరిగింది? ఏంటి అంటే ఫస్ట్ రోజు వెళ్ళిన వాళ్ళందరికీ హాఫ్ అన్ అవర్ తీసుకున్నారు. సెకండ్ డే వాళ్ళకి ఏం చేసినంటే 2 నిమిషాలు తీసుకుని స్టేజ్ మీదకి వెళ్ళగొట్టేసిండ్రు. ఓకే. అంతగానము అడగలేక అంటే వాళ్ళకి ఓపిక లేక వాళ్ళు షూటింగ్ చేసి బాగా జడ్జెస్ టైమింగ్స్ లేక వాళ్ళకి నిద్ర లేక వాళ్ళు ఏమేమి మాట్లాడుతారో వాళ్ళకి అర్థం కావట్లేదు. అది జరిగింది. ఒకటే రోజుల వాళ్ళది ప్రోమోలు రిలీజ్ చేసి తీసుకుంటారు, ఇలా అడుగుతున్నారు. ఎట్లా కుదురుతుంది? ఓకే. నైట్ అయింది మొత్తం, డైలీ 8 o'clock వెళ్తే నైట్ 2 అయింది, 1 అయింది, 2 అయింది, 12 అయింది, 1 అయింది. అలా ఉండి అన్ఫేర్గా జరిగింది. అంతా అడగడం కానీ టాస్క్లు జరగట్లేదు. ఆ 70 మందిని వీళ్ళు స్టేజ్ మీద పంపించి అంటే వీళ్ళకి ఎంత ఓపిక ఉంటే చేస్తారు ఆ పని. ఎంత పిచ్చిలో ఉంటే అంత తొందరగా పంపిస్తే మీరు ఆలోచించాలి, ప్రజలు మీరే ఆలోచించాలి. 70 మందిని అసలు మీకు జూమ్ కాల్లో కానీ గ్రూప్ డిస్కషన్లో కానీ మిమ్మల్ని ఏం క్వశ్చన్ చేశారు వాళ్ళు? జూమ్ కాల్లో బాగానే మాట్లాడారు. క్వశ్చన్ అడిగారు, నీకు లవర్ ఉందా? లవర్ ఉండి 7th క్లాస్లో అని చెప్పిన. ఎక్కడ ఉంటావు, ఏ ఊరు, ఏం చేస్తుంటావు, ఎట్లా ఫేమస్ అయిన, ఎట్లా ఎందుకు వెళ్ళాలనుకుంటున్నా బిగ్ బాస్ అది ఇది చాలా 100 అడిగారు. అన్నిటి సమాధానాలు చెప్పాను. ఓకే డన్ అని నాకు మెయిల్ వచ్చింది. నిజంగా మీకు 7th క్లాస్లో లవర్ ఉందా? 7th లో ఒక అమ్మాయిని ప్రేమించింది. సో ఆఫ్టర్ మీరు ఆడిషన్స్కి వచ్చిన తర్వాత మీకు 3rd డే ఆడిషన్ జరిగింది అనుకుంటా. అవును. సో 3rd డే జరిగిన వాళ్ళు ఎవ్వరికి కూడా అన్ఫేరే అని అంటున్నారు. అన్ఫేర్ అసలు మనం తీసుకోలే. బిగ్ బాస్ లకు అగ్ని పరీక్షకి ఎవరెవరు వెళ్ళాలో వాళ్ళందరూ ముందు పంపించారు. ఓకే. వాళ్ళని బాగా గుంజారు. తర్వాత వెళ్ళిన అందరికి అన్ఫేర్ జరిగింది. ఇప్పుడు నేను అయితే ఒక్కని చెప్పట్లేదు కదా, బయటకు వచ్చిన వాళ్ళు అందరూ అదే చెప్తారు కదా. వాళ్ళకి అన్యాయం జరిగింది కాబట్టి చెప్పుకుంటున్నారు. న్యాయం చేస్తే మేము ఎందుకు చెప్పుకుంటామండి? పోనీ నన్ను అవమానించి తిట్టారు, నాకు 2 టాస్క్లు 3 టాస్క్లు ఇస్తే నాకు టాస్క్లు ఇచ్చారు, నేను ఆడాను, నేను ఓడిపోయాను కాబట్టి వచ్చేసాను చెప్తుండే. నాకు మొత్తం టాస్క్లు ఇవ్వలేదు. ఒక్క టాస్క్ వాళ్ళు చెప్పండి, ఒక టాస్క్ ఇచ్చారు, ఒక్క టాస్క్ కూడా ఇవ్వలేదు. ఓకే. అసలు మీకు ఎంత టైం ఇచ్చారు వాళ్ళు? 3 నిమిషాలు 2 నిమిషాలు, నాకు గుర్తులేదు టైమింగ్స్. ఓకే. టైం ఇంత అని తెలియదు. స్టేజ్ మీదకి వెళ్ళాను, నా ఫ్యామిలీ గురించి చెప్పన్నారు. నా ఫ్యామిలీ గురించి చెప్పి ఏడ్చాను. ఇలా నా పరిస్థితి ఇలా నేను సారీస్ ఎందుకు కట్టుకుంటా అంటే డబ్బు కోసం, నా ఫ్యామిలీ కోసం నేను చేస్తున్న పని. నేను రియల్గా చెప్పాలంటే అలా చేయట్లేదు. అంటే నువ్వు దేశానికి ఏం ఉపయోగపడతావు, నేను పంపిస్తే సమాజానికి నువ్వేం ఉపయోగపడతావు, నిన్ను పంపిస్తే మేము దేశానికి ఏం చెప్పాలంటారు. వీళ్ళు దేశానికి ఏం ఉద్ధరించినని వీళ్ళు చెప్తారు. వీళ్ళు దేశంలో ఏమన్నా ఒక సీఎం పదవి ఉందా వీళ్ళకు? ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అంటే ఇప్పుడు దేశాన్ని మొత్తం చూడాలి, ఏమేమి జరుగుతుంది అంతా. ఈవెన్ సీఎం అయినా పోనీ ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీయా, ఆయన దేశానికి ఏం ఉద్ధరిస్తాడు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్, మీరు జడ్జెస్, అక్కడ మీరు అడిగిన క్వశ్చన్ సమాధానం నేను చెప్పాలి. చెప్పలేకపోతే బయటకు పంపించాలి, అది మీ ఇష్టం. అందరికి టాస్కులు ఇచ్చి మాకెందుకు టాస్కులు ఇవ్వలే మిగతా వాళ్ళకని నేను క్వశ్చన్ అడుగుతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా టీంలో ఎవరికి క్వశ్చన్లు ఇవ్వలేదు, గేమ్ ఆడమని చెప్పలేదు, టాస్క్లు ఇవ్వలేదు. ఇదైతే సచ్చి నిజం. మీకు బుక్లెట్లో ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చారు వాళ్ళు? 40 అంటే 400. అందులో ఒక్కటైనా పనికొచ్చే క్వశ్చన్ ఉందా? ఉన్నాయి కొన్ని. హెల్త్ టెస్టులు అన్ని చేయించుకుంటాం అంటే టెస్టులు గీత కొట్టడానికి 12 ఉన్నాయి. ఓకే. పెడుతూనే ఉండాలి. ఇంత చరిత్ర రాయమని అన్ని ఆలోచించి పెట్టారా, లేదంటే ఏదో ఒకటి పెట్టాలి కాబట్టి పెట్టారా మీరు? లేదు, నేను ప్రతిదీ ఆలోచించి పెట్టా. ఆ సంతకాలు కూడా పెట్టించుకుని బయట వెళ్ళి ఏమైనా మాట కేసులు వేస్తామని కూడా. నాకు వేసినా పర్వాలేదు, నేను బయటకు వచ్చి ఉన్నది చెప్తా. నేను డబ్బు చెప్తా. నేను అక్కడ ఏం జరిగింది అది చెప్తా. ఇప్పుడు మళ్ళీ బుక్ చేసి వాళ్ళు మాకు జీడీలో సెలెక్షన్ చేసి, గ్రూప్ డిస్కషన్ సెలెక్షన్ చేసి, ఎగ్జామ్లు అన్ని పాస్ అయినాక స్టేజ్ మీద ఎక్కించినాక వాళ్ళు చెప్పినట్టు మేము కుక్కలాగా 8 గంటలకు ఫోన్ ఇచ్చి నైట్ 2 గంటలకు కుక్కలాగా నిద్ర లేకుండా 3 రోజులు మేము ఉన్నప్పుడు మళ్ళీ అందరూ టార్చర్ పెట్టినప్పుడు మాకు జరిగిన అన్యాయం చెప్పుకోవడం తప్పేముంది? బుక్లో జెండర్ అడిగారా? అందులో అడిగారు. సో మీరు ఏం పెట్టారు అందులో? మొగోడు అని రాసిన. మళ్ళీ ఎందుకు మరి బిందు మాధవి అడిగారు మీకు? నాకు అదే అర్థం కాలేదు మరి. ఓకే. అదే విచిత్రంగా ఉంది. నువ్వు ట్రాన్స్జెండర్ అడిగింది మరి. అడిగినా పర్లేదు, నేను ట్రాన్స్జెండర్, మరి నన్ను బిగ్ బాస్ తీసుకోండి అని నేను అడుగుతున్న క్వశ్చన్. జడ్జెస్ కదా, ఇప్పుడు నేను ఎదురు చెప్పాలి కదా, నేను ట్రాన్స్జెండర్ని, నన్ను బిగ్ బాస్ తీసుకోండి. మరి నేను అడుగుతా క్వశ్చన్, నేను చెప్తాను. ఇప్పుడు క్వశ్చన్ ఇప్పుడు నేను చెప్తాను, మరి తీసుకోండి. వీళ్ళ ద్వారా ఏం సమాజానికి మెసేజ్ వచ్చింది అసలు? వాళ్ళ నుంచి సమాధానం మెసేజ్ రాలేదు. ఇక మాకేం చెప్తాం? అలాగే నేను డ్రగ్స్లు గంజాయి అమ్మలేదు, దాన్ని పట్టుపడలేదు, నేను యూట్యూబ్లో నేరాలు ఘోరాలు నేను చేయలేదు, కేసులు గీసులు లేవు నా పైన. నేను బెట్టింగ్ యాప్లు 40 లక్షలు 30 లక్షలు ఇస్తాను కూడా ఏ రోజు బెట్టింగ్ యాప్లు చేయలేదు. నేను ప్రజల్ని మోసం చేసే పని ఇప్పటివరకు నేను చేయలేదు. ఏదైనా ఉంటే నాది చరిత్ర దీమని చెప్పండి. నేను నా ఫ్యామిలీ కోసం బతుకుతున్నా, నా కోసం నేను బతుకుతున్నా.
నలుగురు నన్ను చీ అన్నారంటే వాళ్ళ కోసం ఆలోచించుకుంటే నా లైఫ్ ఖరాబ్ అవుతుంది, మా ఇంట్లో వాళ్ళు బాధపడతారు. అవును. ఎవరిష్టం వాళ్ళది. మ్మ్. ఇప్పుడు ఒకడు మంచోడు ఉంటాడు, ఒక చెడ్డోడు ఉంటాడు. ఒకరికి నేను నచ్చొచ్చు, ఒకటి నచ్చకపోవచ్చు. అందరికి నేను నచ్చాలని లేదు. అవును. నన్ను లైక్ చేస్తారు, నన్ను లైక్ చేస్తారేమో, వాళ్ళు లైక్ చేస్తే వాళ్ళు నాకు కూడా కొంతమంది నచ్చుతారు, కొంతమంది నచ్చరు. నాకు అందరు నచ్చాలని నాకుండదే. మ్మ్. అది నేను చెప్పేది. మీకు ఎలాంటి వాళ్ళు నచ్చుతారు మరి? నాకు ఎలాంటి వాళ్ళని కాదు, మ్మ్. నాతో రెస్పెక్ట్గా మారితే నేను రెస్పెక్ట్ ఇస్తా, ఓకే. ఓవర్కి మారితే ఓవర్కి ఇస్తా, అంతే. ఓకే. సో మీరు ఎంట్రీ ఇవ్వగానే స్టేజ్ మీద శ్రీముఖి బాగా రిసీవ్ చేసుకోవడం జరిగింది. షాక్ అయ్యారా? ఉప్పల్ వాళ్ళు నేను నీ పెద్ద ఫ్యాన్ అని చెప్పడం జరిగింది. మరి నవదీప్ అడిగారు కదా నీకు ఫ్యాన్స్ ఉన్నారా అని, అప్పుడు శ్రీముఖిని మీరు ఎగ్జాంపుల్ చూపించాల్సింది కదా స్టేజ్ మీద. ఆయన విన్నాక ఆయన ముందర ఆయన క్వశ్చన్ అడిగినట్టు ఆయనకి దిమాక్ ఎక్కడుంది మరి? ఆయన స్టేజ్ పైన ఆయనకి ఇప్పుడు నేను క్వశ్చన్ ఏం అడుగుతున్నా అంటే, నీకు పెద్ద ఫ్యాన్ అని స్టార్టింగ్ లో అన్నా ఆమె, ఆయన ఎదురుగున్నాడు, మరి ఆయన తెలియదా? ఎట్లా అడుగుతారు క్వశ్చన్ మీరు చెప్పాలి. అవును, మీరు అక్కడ ఉన్నారు, మీరే ఫేస్ చేశారు, మీరే అడగకపోతే ఎట్లా? మీది మీరు డిఫెండ్ చేసుకోకపోతే ఎట్లా జరుగుతుంది? ఉన్నారు కాబట్టి ఈరోజు నేను ఉప్పల్ బాల్ ఆయన అని చెప్పిన. ఓకే. నాకు ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి నేను సెలబ్రేట్ అయినా అని చెప్పిన. నాకు ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి నేను ఇక్కడ వరకు వచ్చిన అని చెప్పిన. ఇంకేం చెప్తాం?